రానున్న ఎన్నికలకు సంబంధించి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 16వ తేదీన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే కేసీఆర్ సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలంటూ కోరారు. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలనపై, అలాగే కాంగ్రెస్ పార్టీ 4 నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని విమర్శించారు. ఇక రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభిస్తామని, ఈ పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేలోపు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇక హామీల విషయంలో నేను చర్చలకు సిద్ధం, కాంగ్రెస్ నుంచి మంత్రులు వస్తారా అంటూ, సీఎం రేవంత్ చర్చలకు వస్తారా అంటూ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు హరీష్ రావు. ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఒకటే, మనకు మాటలు చెప్పే పార్టీలు కాదు, మనకు అందుబాటులో ఉండేటువంటి పార్టీలను గెలిపించాలి. అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే అభ్యర్థులను గెలిపించాలి. ఇలా గాలి అనిల్ కుమార్ గారు ఒక పోరాట నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడు. గాలి అనిల్ కుమార్ గారి గెలుపు ఖచ్చితంగా ఖాయం. జహీరాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రేపు గాలి అనిల్ కుమార్ గారు గెలుస్తారనే నమ్మకం మాకున్నది. కాంగ్రెస్ బీజేపీ మీద భ్రమలు కలిగిపోయింది. బీజేపీ ఏటా 2 కోట్ల 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంత కొడితే 20 కోట్లు కాదు కదా, 6 లక్షల ఉద్యోగాలు కూడా బీజేపీ ఇవ్వలేదు. ఇలా ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఒకటే, మనకు మాటలు చెప్పే పార్టీలు కాదు, మనకు అందుబాటులో ఉండేటువంటి పార్టీలను గెలిపించాలి. అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే అభ్యర్థులను గెలిపించాలి. ఇలా గాలి అనిల్ కుమార్ గారు ఒక పోరాట నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడు. గాలి అనిల్ కుమార్ గారి గెలుపు ఖచ్చితంగా ఖాయం. జహీరాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రేపు గాలి అనిల్ కుమార్ గారు గెలుస్తారనే నమ్మకం మాకున్నది. కాంగ్రెస్ బీజేపీ మీద భ్రమలు కలిగిపోయింది. బీజేపీ ఏటా 2 కోట్ల 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంత కొడితే 20 కోట్లు కాదు కదా, 6 లక్షల ఉద్యోగాలు కూడా బీజేపీ ఇవ్వలేదు. ఇలా ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఒకటే, మనకు మాటలు చెప్పే పార్టీలు కాదు, మనకు అందుబాటులో ఉండేటువంటి పార్టీలను గెలిపించాలి. అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే అభ్యర్థులను గెలిపించాలి. ఇలా గాలి అనిల్ కుమార్